హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే వెనస్డే ఈవినింగ్ బ్లాగ్. స్కూల్ నుండి రావడంతో నా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రాగానే ఆకలి అంటారు కదా, సో వాళ్ళకి ముందుగా పాలైతే కాగబెట్టేసి బీట్రూట్ చపాతీ చేశాను అనమాట. పాలతో పాటు చపాతీ పెట్టి ఇచ్చేసాను ముగ్గురికి. సో నేనైతే ఇంకా అల్లం టీ చేసుకున్నాను. రెగ్యులర్ గా తాగను కానీ అప్పుడప్పుడు అయితే తాగుతాను. పిల్లలు పాలు తాగేసి కాసేపు ఆడుకుని వచ్చి హోంవర్క్ అయితే చేసుకుంటారనమాట. నమ్మనైతే నేను పక్కనుంటే గానీ హోంవర్క్ చేయడు. అలా వాళ్ళకి హోంవర్క్ చేపించేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దామని కిచెన్ లోకి అడుగు పెట్టాను. ఈ రోజు డిన్నర్ స్పెషల్ వచ్చేసి పాలక్ రైస్ విత్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ డిన్నర్ టైమ్ లో మార్నింగ్ కర్రీ అయిపోతే ఎక్కువ గుర్తొచ్చేది ఎగ్ కర్రీ అనమాట. సో అదైతే త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఎమ్మిగా తినేస్తారనమాట ఫాస్ట్ గా. డిన్నర్ మేము ఎర్లీగానే ఫినిష్ చేస్తాము. అరౌండ్ 7 to 8 మధ్యలో తినేస్తాము. సో ఎర్లీగా తినేస్తే ఎర్లీగా పడుకోవచ్చు కదా. ఇంకా నైట్ క్లీనింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఇంకా నైట్ కిచెన్ క్లీన్ గా ఉంచకపోతే మార్నింగ్ వంట చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.